శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వృషభ రాశి వారికి 22 నవంబర్ నుండి 7 డిసెంబర్ వరకు ఫలితాలన్నీ కూడా మనం చూసుకున్నామనంటే ఈ యొక్క పక్ష ఫలాలు అమావాస్య పాడ్యమి నుండి అదేవిధంగా పౌర్ణమి వరకు వేద జ్యోతిష్య ప్రకారం ఇందులో ప్రధాన గ్రహం శుక్రుడు బలంగా ఉన్నాడు. శని రాహు కొంచెం మిశ్రమంగా ఉన్నా కూడా బాగుంటాడని కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఓవరాల్గా ఈ యొక్క పక్ష ఫలాల్లో వ్యాపారస్తులకి పాత కస్టమర్లు తిరిగి వస్తారు. లీగల్ పేపర్స్ వర్క్ సాఫీగా జరిగిపోతాయి. టెండర్లు ఒప్పందాలు రావచ్చు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుంచి ప్రశంసలు, రిపోర్ట్స్ ఫైల్ వేగంగా కదలడము, ఇంతకాలం పెండింగ్లో ఉన్న విషయం క్లియరెన్స్ అవుతుంది. ట్రాన్స్ఫర్ సిఫార్సు ఇవన్నీ గుర్తుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మీ జీతం పెరుగుదల లేదా బోనస్ సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో చిన్న చిన్న సర్దుబాట్లు, మీ మీద ఉన్నట్టు కుతంత్రాలన్నీ కూడా తొలగే అవకాశం ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది. కస్టమర్లు పెరుగుతారు. కొత్త యంత్రాలు, ఇండస్ట్రీస్కి కొత్త యంత్రాలు, ఫుడ్ రంగం వారికి ప్రత్యేకతలు, ట్రాన్స్పోర్ట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటికి ప్రజాక్షేత్రంలో పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు బాగున్నాయి. పెద్దలు, పార్టీ నాయకులు ఆదరణ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో చాలా అద్భుతంగా మీరు రాణించి ముందుకు వస్తారు. సాధారణం కంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి, మంచి మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళకి మీ వీసాలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా తొలగి చక్కగా ఉంటుంది. డాక్యుమెంట్ అంతా కూడా చక్కగా ఉంటుంది. విదేశీ బిజినెస్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ వారికి కూడా ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. స్టూడెంట్స్ వీసా చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాప్యం జరుగుతుంది. ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు ద్వితీయ వారంలో పెద్దల ఆరోగ్యం కాస్త చూసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం. మీరు జాగ్రత్తగా మీ మోకాలకు సంబంధించి, కంటి చూపుకు సంబంధించినటువంటి ఒక జనరల్ పరీక్ష చేయించుకుంటే మంచిది. రియల్ ఎస్టేట్, ఇంటి నిర్మాణం, రిపేరింగ్, రంగుల పనులు చాలా మంచి కాలంగా ఉంటుంది, చేసుకోవచ్చు. మీరు ఆర్థికంగా సులభమైనటువంటి బ్యాంక్ లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్, పెట్టుబడుల లాభం ఉంటుంది. పాత డబ్బులు తిరిగి వస్తాయి. ఖర్చులు తగ్గుతాయి. సేవింగ్స్ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శరీర శక్తి పెరుగుతుంది. చిన్న జలుబు, తలనొప్పి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేయవలసినటువంటి పరిహారం, శుక్రవారం లక్ష్మీదేవికి ప్రార్థన చేయండి. ఓం శ్రీం శ్రీం శ్రీయే నమః అని ఒక 108 సార్లు మంత్రాన్ని చెప్పండి. శనివారం శనేశ్వరుని ప్రార్థన చేయండి. ఎందుకంటే 7:30 కూడా నడుస్తుంది కాబట్టి శనేశ్వరుని ప్రార్థన చేయండి. తెల్లని బియ్యం లేదా వెండి, పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తెల్లని వస్త్రాలు, పింక్, సిల్వర్ ఇలాంటి కలర్స్ కొంచెం వాడవచ్చు. మీరు రత్నం, వజ్రం అని ఇలాంటిది, వైడ్ డైమండ్ కానీ ఇలాంటిది అని వేసుకోవచ్చు. నెంబర్ 7 ఈజ్ యువర్ లక్కీ నెంబర్ అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ వృషభ రాశి వారికి 80% అనుకూలంగా ఉందండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా కనబడుతున్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు మాట్లాడి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు.